Psalms chapter 53, verse 3. They have all fallen away. Together they have become corrupt. There is none who does good, not even one. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవ్వరూ లేరు, ఒక్కడైనను లేడు అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. ప్రియమైన వారలారా, వారందరూ అంటే మానవులందరూ అని అర్థం అన్నమాట. వారందరూ దారి తొలగిపోయారు. నేను చెప్పినటువంటి మంచి మార్గాల్లో నడవటం లేదు. బొత్తిగా చెడి ఉన్నారు. మామూలుగా కాదు, మరి బొత్తిగా చెడి ఉన్నారంట. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. దేవుడి తేటతలగా చూస్తున్నారు కదా ఆకాశం నుంచి. ఒక్కడును తప్పకుండా, ఒకవేళ నేను మంచోడిని ఎవరన్నా అనుకుంటారేమో అని ఎంత క్లియర్గా రాసించారో చూడండి. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు అంటే ఎందుకు ఇలా రాయబడి ఉన్నది? మరి నేను మంచి పనులు చేస్తున్నాను కదని చాలామంది అనుకోవచ్చు. తన సహోదరుని హృదయంలో దూషించిన, లేదా పొరుగువారిని సీక్రెట్గా హృదయంలో మాత్రమే దూషించిన, ఇక్కడ ఎవరో తెలుసు నేను మనసులో అనుకున్న దేవుడు చూస్తూ ఉంటారు కాబట్టి మరి దానికి లెక్క కడతారంట దేవుడు. మరి హృదయంలో కూడా దూషించకూడదు, చాటును కూడా దూషించకూడదంట, శత్రువుని కూడా దూషించకూడదట. అలాంటివి అంత ఆనెస్ట్గా మనం ఉండగలుగుతున్నామా? తన సహోదరుని ద్వేషించేవాడు, సహోదరులనైతే మరి లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉంటాం. మన సహోదరులు, మన ఫ్యామిలీ మెంబర్స్ని అలాంటి విషయంలో కూడా తప్పిపోతూ ఉంటాము. ఉదయం లేచాక ఒక్క అబద్ధమైన ఆడకుండా మరి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండే నరుడు ఎవ్వరూ లేరు. ప్రియమైన వాళ్ళరా, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక చిన్న అబద్ధం కానీ లేదా చాటైన దేవుడు చేయొద్దు అన్నటువంటి పనులు ఆయన ఆజ్ఞల్ని మీరుతూనే ఉంటాం. కాబట్టి ఇంత చక్కగా ఏమని చెప్పాడు? మేలు చేయువారు ఎవరినూ లేరు, ఒక్కడైనను లేడు అని రాయబడి ఉన్నది. అసలు ఆయన ఆజ్ఞలేంటో, ఆయన కట్టడలేంటో మనకు తెలిస్తేగా వాటిని మనం మేరుతున్నామా, మరి మనం వాటిని అనుసరిస్తున్నామా అనేది తెలియాలంటే వాటిని అవేంటో మనకు తెలియాలి. తెలుసుకునే ప్రయత్నం మనం చేయకపోతే మరి మనం ఏ మార్గంలో నడుస్తున్నామో మనమే ఆలోచించుకొని మరి దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా మనం జీవిస్తే మనం పరలోకానికి వెళ్తామా, స్వర్గానికి వెళ్తామా, లేదా నరకానికి వెళ్తామా? ఇలాంటి విషయాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రియమైన వారలారా, ఒకడు లోకం అంతా సంపాదించుకొని, ప్రపంచంలో మొత్తాన్ని లోకం అంతా సంపాదించుకొని, డబ్బు పరంగా కానీ లేకపోతే ఫ్యాన్స్, ఇష్టమైన వ్యక్తుల పరంగా కానీ లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొని సిద్ధపడకుండా నరకానికి వెళితే ఏమైనా ఉపయోగం ఉందా? అసలు నరకంలోను కానీ స్వర్గంలో కానీ మనం జీవించాల్సిన సంవత్సరాలంట యుగాలు 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 యుగాలు, ఇక అంతమే ఉండదంట. దానికి పళ్ళు కొరుకుట, ఏడ్చుట, మరి విలపించుట అలాంటివి జరుగుతూ ఉంటాయి నరకంలో. ప్రియమైన వాళ్ళరా, దాని ఇంటెన్సిటీని మనం అర్థం చేసుకొని లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఏంటి దాని నుండి తప్పించుకోవడానికి మార్గం అని మనం సరి చేసుకుంటే దేవుడు మనల్ని కరుణించి మంచి మార్గంలో నడిపించేవారుగా ఉంటారు.